డైలీ టేస్ట్ ది డైలీ. శ్రీకాకుళం వైసీపీ సీనియర్లు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? గతంలో ఓ వెలుగు వెలిగిన నేతలు వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారా? అయితే తమ వారసులను మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఒక్కసారిగా ముగ్గురు నేతలు ఈ ప్రతిపాదన తేవడంతో వైసీపీ అధినేత డైలామాలో పడ్డారా? అసలు వైసీపీ నేతల వారసులకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక రెడ్ సిగ్నల్ వేస్తారా? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి తిరుగులేదు. జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫ్యాన్ పార్టీ నేతలు హవా నడిపించారు. కానీ ఎప్పుడైతే ఎన్నికలు ముగిశాయో అప్పట్నుంచి జిల్లా వైసీపీ లీడర్లంతా సైలెంట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే జనంలోకి వచ్చేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తుండగా మరికొందరు నేతలు వచ్చే ఎన్నికలకు తాము దూరంగా ఉంటున్నట్టు ప్రకటనలు చేశారు. ఇప్పుడు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం తమ రాజకీయ వారసులను ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రస్తుతం పార్టీ స్థితిని దృష్టిలో ఉంచుకొని అటువంటి నిర్ణయాలకు ఆస్కారం లేదని స్పష్టంగా చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు ధర్మాన ప్రసాదరావు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మభాగం గ్రామం సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ధర్మాన. ఆ తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం సంపాదించారు. సెక్కోలు రాజకీయాల్లో అపార చాణక్యుడిగా పేరు పొందిన ధర్మాన ప్రసాదరావు వైసీపీ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడును రంగంలోకి దింపారు. కొద్ది రోజులుగా మనోహర్ నాయుడు ప్రజల్లో చురుగ్గా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు బదులు కుమారుడికి అవకాశం ఇవ్వాలని జగన్ను ఇటీవల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరినట్టు సమాచారం. అయితే మనోహర్ నాయుడుకు టికెట్ విషయమై జగన్ క్లారిటీ ఇవ్వలేదని టాక్. అయినప్పటికీ ధర్మాన కుటుంబం వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతుందని ప్రచారం. మరోవైపు ధర్మాన కృష్ణదాస్ కూడా వైసీపీ చాలా సీనియర్ లీడర్. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగాను సేవ చేశారు. కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పుకుంటూ వస్తున్న కృష్ణదాస్ తన వారసుడికి రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ కుమారుడు ఇప్పటికే నరసన్నపేట నియోజకవర్గంలో కేడర్కు దగ్గరగా పొలిటికల్ కెరీర్ కోసం కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇప్పుడు తన కొడుకు కృష్ణ చైతన్యను వారసుడిగా ప్రకటించేందుకు రెడీ అయ్యారు. అటు పార్టీ శ్రేణులతో కలిసిపోయి కార్యకలాపాలు చేపడుతున్న కృష్ణ చైతన్య త్వరలోనే రాజకీయ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే కృష్ణ చైతన్య విషయంలో వైసీపీ అధినేత జగన్ నుంచి స్పందనే లేదనే సమాచారం. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీకి మాత్రం కృష్ణ చైతన్య సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం ఇన్ఛార్జ్ మార్పుతో ముందుకు వెళ్తుంది. ఇక ధర్మాన కృష్ణదాస్కు సౌమ్యుడిగా పేరున్న మంత్రిగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దూకుడుగా వెళ్లలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారసుడికి ప్రమోట్ చేస్తున్న ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గంలో కేడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం తప్ప కార్యకర్తలకు, పార్టీకి సేవలందిస్తానని వారికి భరోసా ఇస్తున్నారట. ఇప్పుడు ధర్మాన బ్రదర్స్ రాజకీయాలకు దూరం అవుతుండటంతో వైసీపీకి ఇబ్బందే అన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు రాజకీయాల్లోకి 2 నేతల వారసులు వచ్చినా సక్సెస్ అవుతారా లేదా అనేది మాత్రం మరో 3.5 ఏళ్ల తర్వాత తేలనుంది. ఇదిలా ఉంటే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంది కూడా సేమ్ సిచ్యువేషన్. కొద్ది రోజులుగా మాజీ స్పీకర్ ఆరోగ్య సమస్యలతో రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి పోటీ చేసిన తమ్మినేని సీతారాం అక్కడ ఓటమి పాలయ్యారు. దాంతో ఆముదాల వలస ఇన్ఛార్జ్ పదవిని చెందాడ రవికుమార్కు అప్పగించారు.
దాంతో పార్టీకి దూరంగానే ఉంటూనే తన కుమారుడు చిరంజీవి నాగ్కు రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తమ్మినేని కుమారుడు నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే చింతాడకు ఇన్ఛార్జ్ పదవిని అప్పగించిన జగన్ తమ్మినేని కొడుకు విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అందుకే ఈయనకు క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రమే. కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ 3 పార్టీలు కలిసి అలయన్స్ గా పోటీ చేసే ఛాన్స్ ఉంది. కానీ వైసీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 నేతల వారసుల విషయంలో వైసీపీ అధినేత ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. మరో 3 ఏళ్ల తర్వాత ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎవరిని కోరుకుంటారో వారినే ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ 3 కుటుంబాలు బలమైన రాజకీయ పునాది కలిగినవే అయినప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాలి. మొత్తానికి శ్రీకాకుళం రాజకీయాల్లో సీనియర్ల వారసుల భవిష్యత్తు ఇప్పుడు పార్టీ అధినేత చేతుల్లోనే ఉందని జిల్లా నేతలు తెగ చర్చించుకుంటున్నారు.